వెల్కమ్ టు హెచ్ఎంటీవీ హెల్త్ ప్లస్. ఇవాళ వరల్డ్ బ్లడ్ డోనర్ డే 2024 సందర్భంగా చాలా మంది రక్తం దానం చేస్తూ ఉంటారు. రక్తదాతలు అసలు రక్తం దానం చేయాలి అంటే ఎటువంటి అర్హతలు కలిగి ఉండాలి, వారు శారీరకంగా ఎంత దృఢంగా ఉండాలి, అలాగే ఒకసారి రక్తం దానం చేసిన తర్వాత మళ్ళీ వాళ్లకు హిమోగ్లోబిన్ లెవెల్స్ పెరగాలి అంటే న్యూట్రిషన్ పరంగా వాళ్ళ లైఫ్ స్టైల్ పరంగా ఎటువంటి చేంజెస్ చేసుకుంటే మంచిది. దీనికి సంబంధించి చాలా వివరాలు మనకు తెలియజేయడానికి మనతో పాటు ప్రముఖ న్యూట్రిషనిస్ట్ జహీరునిసా గారు ఉన్నారు. ఆమెతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం, రక్తదానం చేయాలి అని చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు. అండ్ ఎవరికైనా ఎమర్జెన్సీ పర్పస్ కూడా ఉంది అని అంటే 2-3 టైమ్స్ కూడా ఇస్తూ ఉంటారు ఒక నెల గ్యాప్లో. సో అసలు ఫస్ట్ రక్తదానం చెయ్యాలి అంటే ఉండాల్సిన అర్హతలు ఏంటి? ఫస్ట్ బ్లడ్ డొనేట్ చేయాలి అంటే మినిమం వెయిట్ ఆఫ్ 50 kgs ఉండాలి. ఓకే, అండ్ దాని తర్వాత మనకి ఇల్నెస్ అనేది ఏమీ ఉండకూడదు. అంటే ప్రీవియస్గా సోర్ థ్రోట్ ఉన్నా, కోల్డ్ కఫ్స్ ఇట్లాంటి జనరల్ ఇల్నెస్లు ఏమన్నా ఉన్నా కానీ మనం బ్లడ్ డొనేట్ చేయడానికి కుదరదు. బికాజ్ ఆల్రెడీ మన బ్లడ్ అనేది ఇన్ఫెక్ట్ అయ్యి ఉంటుంది కాబట్టి. అండ్ క్రైటీరియా వచ్చి ద బ్లడ్ ప్రెషర్ షుడ్ బి నార్మల్, బీపీ ఏదైతే ఉందో అది నార్మల్గా ఉండాలి, మన వెయిట్ నార్మల్గా ఉండాలి, మనం హెల్దీగా ఉండాలి. ఫస్ట్ వీ హ్యావ్ టు గో ఫర్ ఎ హెల్దీ డైట్ అండ్ ఆల్. అండ్ తర్వాత ఫ్రీక్వెన్సీ ఆఫ్ బ్లడ్ డొనేషన్ అనేది కూడా మనం ఇయర్లీ 6 times వరకు చేసుకోవచ్చు. అదే ఒకవేళ మనం ఎమర్జెన్సీ కేసులో మోస్ట్లీ చూసేది ప్లేట్లెట్స్ డొనేషన్, దెన్ బ్లడ్ డొనేషన్ కన్నా ఆ ప్లేట్లెట్స్ డొనేషన్కి ఇయర్లీ 7 times వరకు చేసుకోవచ్చు మనం. ఓకే, చాలా మంది మేల్సే ఎక్కువగా ఇస్తూ ఉంటారు, ఫీమేల్స్ కూడా ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉంటారు కొంతమంది, కానీ వాళ్ళని రిజెక్ట్ చేస్తూ ఉంటారు కొన్ని సందర్భాల్లో, కొంతమంది దగ్గర తీసుకుంటారు. ఎందుకు అలా జరుగుతుంది? బికాస్ ఫీమేల్స్ అనేది ఆల్రెడీ హిమోగ్లోబిన్ తక్కువగానే ఉంటుంది జనరల్గా ఫీమేల్స్లో చూసుకుంటే. బికాస్ వీ హ్యావ్ ది మెన్స్ట్రల్ సైకిల్స్ ఎవ్రీ మంత్ ఉంటాయి, వీ హ్యావ్ ది బ్లడ్ లాస్ ఉంటుంది కాబట్టి జనరల్గా ఫీమేల్స్ హిమోగ్లోబిన్ అనేది మనకి 12 to 13 మధ్యలో ఉంటుంది కాబట్టి జనరల్లీ పీపుల్ డజంట్ టేక్ ఫర్ ది అండ్ తొందరగా వీక్ అయిపోతారు. ఫుడ్ ఇంటేక్ సరిగ్గా ఉండదు, ఫస్ట్ థింగ్ వీక్నెస్ ఎక్కువగా ఉంటుంది, ఫెటీగ్ అయిపోతారు అని చెప్పి రిజెక్ట్ చేస్తారు. బట్ ఇవ్వకూడదు అనే కాన్సెప్ట్ అయితే ఎక్కడా లేదు. ఫీమేల్స్ ఇవ్వచ్చు, మేల్స్ కూడా ఇవ్వచ్చు. who are having good hemoglobin level of 12 to 13% మధ్యలో ఎవరికైతే ఉందో వాళ్ళందరూ కూడా బ్లడ్ డొనేట్ చేయొచ్చు. మేడం, బ్లడ్ డొనేట్ చేసేటప్పుడు మీరు ఇంతకుముందు చెప్పడం జరిగింది కదా, 12 నుంచి 15 వరకు ఉంటే వాళ్ళు హెల్తీగా ఉంటారు కాబట్టి బ్లడ్ డొనేట్ చేసిన వాళ్ళకి కూడా ప్రాబ్లం ఉండదు అని. మేల్స్ లో ఎంత వరకు ఉండొచ్చు అంటారు? మేల్స్ లో 17% వరకు ఉండొచ్చు. మనకి 12 to 17% వరకు మేల్స్ లో మనం బ్లడ్ ఉన్న వాళ్ళు డొనేట్ చేసుకోవచ్చు. జనరల్ గా మేల్స్ లో మనం లో హిమోగ్లోబిన్ అనేది చూడం. ఓకే, ఇట్ విల్ బి నార్మల్ అంటిల్ అండ్ అన్లెస్ వాళ్ళకి ఏమైనా ఇంజురీస్ ఉన్నా, ఏదైనా ట్రామాటిక్ ఇంజురీస్ లైక్ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ అయినా, లేదు అంటే ఎండోస్కోపిక్ లైక్ అప్పర్ జిఐలో మనకి ఏమైనా బ్లీడ్స్ ఉన్నా, అల్సర్స్ ఉన్నా, ఇంటర్నల్ బ్లీడింగ్ ఉన్నా, లేకపోతే హెమరాయిడ్స్ ఉన్నా, అట్లాంటి వాళ్ళకి మనం బ్లీడింగ్ ఉండి బ్లడ్ లాస్ అనేది చూస్తాం మేల్స్లో. అటువంటి కండిషన్స్లో మనకి హిమోగ్లోబిన్ తక్కువ అవుతుంది. లేదు అంటే కనుక ఎనీ క్రానికల్ డిసీజ్ కండిషన్స్ లైక్ క్యాన్సర్ కానీ ఇట్లాంటివి ఏమన్నా ఉన్నాయి, బోన్ మ్యారో అనేది కరెక్ట్గా లేదు అన్నప్పుడు మనం హిమోగ్లోబిన్ లెవెల్ తక్కువ ఉండడం చూస్తాం మేల్స్లో. బట్ జనరల్గా మేల్స్లో అందరికీ నార్మల్గానే ఉంటుంది. ఓకే, మీరు ఇయర్లో 6 times వరకు 6 times వరకు మనం డొనేట్ చేసుకోవచ్చు. ఓకే, మరి వాళ్ళలో హిమోగ్లోబిన్ లెవెల్ తగ్గిపోతూ ఉంటుంది, పెరగడానికి మరి ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి? ఫుడ్ అనేది మనం జనరల్గా అంటే హిమోగ్లోబిన్ తగ్గడానికి మెయిన్ కాజ్ అనేది ఐరన్ ఒక్కటే కాదు. జనరల్గా అందరూ అనుకుంటారు ఎనీమియా వచ్చింది లేకపోతే హిమోగ్లోబిన్ తగ్గింది అంటే ఐరన్ ఒకటే డెఫిషియెంట్ ఉంది, అందుకనే మాకు హిమోగ్లోబిన్ తగ్గుతుంది అన్న కాన్సెప్ట్లో ఉంటారు. అది మాత్రమే కాదు, B12 తక్కువ ఉన్నా కానీ మనకి హిమోగ్లోబిన్ తగ్గుతుంది, వైటమిన్ ఏ తక్కువ ఉన్నా కానీ మనకి హిమోగ్లోబిన్ తగ్గుతుంది. ఎవ్రీథింగ్ ఈజ్ అ కాంట్రా ఇండికేటెడ్. ఓకే, అండ్ ఇంకొకటి ఐరన్ ఒకటే తీసుకుంటే కూడా మనకి హిమోగ్లోబిన్ పెరగదు. ఓకే, ఫర్ ఎవ్రీ మినరల్ ఒక వైటమిన్ అనేది బైండ్ అవ్వాలి ఖచ్చితంగా. అలా బైండ్ అయినప్పుడు మాత్రమే అది మన బాడీలో అబ్జార్బ్ అయ్యి మన హిమోగ్లోబిన్ అంటే బ్లడ్ లెవెల్స్ని, రెడ్ బ్లడ్ సెల్స్ని పెంచుతుంది. ఓకే, సో మనకి ఐరన్కి వచ్చేటప్పటికి వైటమిన్ సి ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆ వైటమిన్ సి అనేది ఉంటేనే మనకి ఐరన్ అనేది బాడీలో అబ్జార్బ్ అయ్యి మన హిమోగ్లోబిన్ లెవెల్స్ పెరుగుతాయి. ఫుడ్ పరంగా వచ్చి జనరల్గా అందరికి ఉండే కాన్సెప్ట్ నట్స్ తింటే హిమోగ్లోబిన్ పెరిగిపోతుంది, లేకపోతే బీట్రూట్ తింటే హిమోగ్లోబిన్ పెరిగిపోతుంది. అండ్ దాంతోపాటు ఒకటి చూసుకోవాల్సింది ఏంటంటే ఎంతవరకు కార్బ్స్ ఇంక్లూడ్ చేసుకుంటున్నాం అనేది కూడా చూసుకోవాలి. దాంతోపాటు యూ హ్యావ్ టు బి హైడ్రేటెడ్.
ఫస్ట్ పాయింట్. హైడ్రేషన్ ఎక్కువ ఉండాలి. మీరు ఎంత హైడ్రేషన్లో ఉంటే మీరు తొందరగా అంత ఇదిగా పెరుగుతుంది. అండ్ సోర్సెస్ ఆఫ్ ఫుడ్స్ వచ్చి గ్రీన్ లీఫీ వెజిటబుల్స్లో మోస్ట్లీ స్పినచ్, గోంగూర ఇలాంటివి. నట్స్లో ఎక్కువగా అంజీర్ కానీ లేకపోతే డేట్స్ కానీ వాల్నట్స్ కానీ తీసుకోవచ్చు. కిస్మిస్, రెజిన్స్ అంటాం, దట్స్ ఎ గుడ్ సోర్స్ ఆఫ్ ఐరన్. అండ్ తర్వాత వచ్చి ఆల్ కైండ్ ఆఫ్ మిల్లెట్ కంటైన్స్ గుడ్ సోర్స్ ఆఫ్ ఐరన్, లైక్ బాజ్రా కానీ రాగి కానీ ఇవన్నీ. అండ్ తర్వాత శనగలు, రాజ్మా, సోయాబీన్స్, లెంటిల్స్ ఇవన్నీ కూడా మనకి గుడ్ సోర్సెస్ ఆఫ్ ఐరన్ ఉంటుంది. అండ్ ఇవన్నీ ఒక్కటే తీసుకుంటే కుదరదు. ఓకే, నో అన్నీ తీసుకున్నా కానీ దాంతోపాటు మనం డేలో ఒక వైటమిన్ సి రిచ్ ఫ్రూట్ కానీ లేకపోతే లెమన్ వాటర్ కానీ తీసుకుంటేనే అది అబ్జార్బ్ అవుతుంది. అవి ఐరన్ రిచ్ ఫుడ్స్ ఒక్కటే తీసుకుని ఇవి ఎనీ వైటమిన్ సి రిచ్ ఫ్రూట్స్ తీసుకోకుండా ఉంటే కనుక ఐరన్ అనేది అబ్జార్ప్షన్ అవ్వదు. దట్స్ ద రీజన్ చాలా మందికి ఐరన్ ఎక్కువ తీసుకున్న వాళ్ళకి దే ఎండ్ అప్ విత్ కాన్స్టిపేషన్. అంటే మోషన్ ఫ్రీగా అవ్వట్లేదు నాకు, లేకపోతే బ్లడ్ పడుతుంది, ఇట్లాంటి కంప్లైంట్స్ అనేవి చెప్తూ ఉంటారు. దట్స్ బికాస్ ఆఫ్ దే ఆర్ నాట్ టేకింగ్ ప్రాపర్ ఇంటేక్ అండ్ హైడ్రేషన్లో ఉండట్లేదు. మనకి ఏదైనా ఫుడ్ డైజెస్ట్ అవ్వాలి, అబ్జార్బ్ అవ్వాలి అంటే లిక్విడ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, హై ప్లెంటీ ఆఫ్ ఓరల్ లిక్విడ్స్ మాత్రం ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది విత్ వైటమిన్ సి రిచ్ ఫ్రూట్స్ కానీ లేకపోతే జ్యూసెస్ కానీ. ఓకే, ఇప్పుడు ఫ్రీక్వెంట్ గా ఇస్తున్నారు 6 times మీరు అని చెప్పారు కదా, కొంతమంది ఎక్కువగా ఇస్తూ ఉంటారు. అలా ఇవ్వడం హెల్దీ కాదు, తిన హెల్త్ కి ప్రాబ్లం వస్తుందని చెప్పి కుటుంబ సభ్యులు అనుకుంటూ ఉంటారు. అది వాస్తవమేనా, అపోహ అంటారు? అది అపోహనే అండి. ఎందుకంటే మీరు ఎంత ఫ్రీక్వెంట్ గా ఇస్తున్నారు అంటే 72 days గ్యాప్ ఉంటే 56 to 72 days గ్యాప్ అనేది ఉండాలి. ఆ 72 days గ్యాప్ ఉంటే ఖచ్చితంగా ఇఫ్ యు ఆర్ హెల్తీ అంటే మీ బ్లడ్ పర్సంటేజ్ మళ్ళీ రెగ్యులర్గా ఇంప్రూవ్ అవుతుంది, లేకపోతే మీకు ఎటువంటి సిమ్టమాటిక్ చేంజెస్ మీ హెల్త్లో లేవు, మీరు బ్లడ్ డొనేట్ చేసిన తర్వాత మీరు సిక్ అవ్వడం కానీ, ఫీవర్స్ రావడం కానీ, రికరెంట్గా కోల్డ్ కానీ, ఇన్ఫెక్షన్స్, ఎనీ అదర్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటే కనుక యూ కెన్ డొనేట్ ఇట్. ఆ కాన్సెప్ట్ లేదు అంటే ఒకసారి ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొక 2 years తర్వాత ఇవ్వాలి అలా ఏం లేదు. రికరెంట్గా ఇవ్వచ్చు, కాకపోతే అంటిల్ అండ్ అన్లెస్ ఇఫ్ యు ఆర్ నాట్ ఫాలింగ్ సిక్, మీరు అన్హెల్దీ లేనంతసేపు యూ కెన్ డొనేట్, బట్ యూ హ్యావ్ దట్ టైం పీరియడ్. అదైతే ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఎందుకంటే మళ్ళీ బ్లడ్ అనేది ఇంప్రూవ్ అవ్వాలి కదా, ఆ ఇంప్రూవ్మెంట్ అవ్వడానికి ఖచ్చితంగా మనకి 56 to 72 days టైం అయితే పడుతుంది. ఓకే, మరి బ్లడ్ డొనేట్ చేసిన వాళ్ళకి వేరే వాళ్ళకి అవసరం ఉంటుంది కాబట్టి మనం బ్లడ్ డొనేట్ చేస్తామని ఒక కాన్సెప్ట్ ఉంటుంది. సో వాళ్ళకి యూజ్ అవుతుంది, ఇదే గుడ్ థింగ్. మరి మనకు ఏం జరుగుతుంది, పర్టికులర్ గా మేల్స్ కి ఏ విధంగా అది లాభపడుతుంది అంటారు? అంటే జనరల్ గా ఫీమేల్స్ లో చూసుకుంటే మనకి బ్లడ్ ప్యూరిఫికేషన్ అనేది ఎవ్రీ మంత్ జరుగుతుంది. వాట్ ఈస్ ద వేస్ట్ బ్లడ్ ఇస్ దేర్, వి గో ఫర్ ది త్రూ మెన్స్ట్రల్ సైకిల్ కింద పోతుంది. బట్ మేల్స్లో స్టాగ్నేట్ అవుతూ ఉంటుంది. సో అది అనేది బయటకు వెళ్తూ ఉంటే కొత్త బ్లడ్ అనేది రీజనరేట్ అవుతుంది కాబట్టి దే కెన్ స్టే హెల్దీ. ఓకే, ఆ రీజనరేషన్ అనేది ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది కాబట్టి యూ కెన్ మెన్స్ అనేది రికరెంట్గా ఫ్రీక్వెంట్గా బ్లడ్ డొనేట్ చేసినా కానీ వాళ్ళకి ఏం పెద్ద ప్రాబ్లం ఉండదు. ఓకే, జనరల్ గా బ్లడ్ డొనేట్ చేసిన తర్వాత సిక్నెస్ వస్తుంది, లేకపోతే ఫ్యాటింగ్ అయిపోతారు, ఇట్లా కళ్ళు తిరుగుతున్నట్టుగా అనిపిస్తుంది అని అంటూ ఉంటారు కొంతమంది. ఏం జరుగుతుంది వాళ్ళలో? బికాస్ ఎందుకంటే మనం ఆన్ అన్ యావరేజ్ గా 450 ml ఆఫ్ బ్లడ్ అయితే డ్రా చేస్తాం వెన్ యూ ఆర్ డొనేటింగ్ ది బ్లడ్. అది మాక్సిమం కెపాసిటీ, అంతకన్నా ఎక్కువ మనం డ్రా చేయలేము, దానికన్నా తక్కువ డ్రా చేసుకోవచ్చు. సో 450 ml ఆఫ్ ఫ్లూయిడ్ అనేది మన బాడీలో నుంచి వెళ్ళిపోయినప్పుడు ఆటోమేటిక్గా యూల్ హ్యావ్ దట్ ఫెటిక్. ఇమీడియట్గా మీకు ఆ నీరసం కానీ, సిక్నెస్ కానీ, లేకపోతే కళ్ళు తిరిగినట్లు అనిపించడం కానీ, ఒక స్ట్రాంగ్ ఫ్లూయిడ్ అనేది బయటకు వెళ్తుంది కాబట్టి డెఫినెట్లీ యూల్ హ్యావ్ దట్ కాంపోనెంట్, ఆ ఫీలింగ్ అయితే ఉంటుంది. సో దాన్ని మనం ఎలా ఓవర్కమ్ చేయాలి అంటే ఫస్ట్ హైడ్రేషన్. ఓకే, ఇంటేక్ ఆఫ్ వాటర్ కానీ, లేకపోతే లిక్విడ్స్, ఎనీ కైండ్ ఆఫ్ జ్యూసెస్ కానీ, లేకపోతే రాగి జావ కానీ, బార్లీ వాటర్ ఇట్లాంటివి ఉంటాయి కదా, అవి ఏవైనా కానీ మనం ఇంక్లూడ్ చేసుకోవాలి. ఆ సిక్నెస్ అనేది మనకు ఆన్ అన్ యావరేజ్ ఆఫ్ ఒక 2 to 3 days వరకు కంటిన్యూ అవుతుంది. సో ఆ 2 to 3 days కూడా మనం ఎక్కువ హైడ్రేట్ ఉండి, మనం ఎక్కువ న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోవాలి, బ్యాలెన్స్ డైట్ తీసుకోవాలి, ప్రోటీన్స్ ఎక్కువ ఉండాలి మన డైట్లో.
తర్వాత వచ్చి ఫైబర్ ఎక్కువగా ఉండాలి, తర్వాత ఆల్ కైండ్ ఆఫ్ న్యూట్రియంట్స్ లైక్ బ్యాలెన్స్ డైట్ అంటాం కదా, ఆల్ 5 ఫుడ్ గ్రూప్స్ యూ నీడ్ టు ఇంక్లూడ్ ఇన్ యువర్ డైట్. జనరల్గా మనం డైలీ ఇంక్లూడ్ చేసుకోము, బట్ అట్లీస్ట్ ఆ టైంలో అయినా కానీ ఇంక్లూడ్ చేసుకుంటే మళ్ళీ మీకు రీఅకరెన్స్ ఆఫ్ యువర్ రెడ్ బ్లడ్ సెల్స్ అనేది, సింథసిస్ ఆఫ్ యువర్ హిమోగ్లోబిన్ అనేది తొందరగా జరుగుతుంది. మోస్ట్లీ దాంట్లో ఐరన్ రిచ్ ఉన్న ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవాలి. ఐరన్ అండ్ B12 ఇస్ ద సోర్స్ ఆఫ్ నాన్ వెజ్. సో నాన్ వెజ్ తినే వాళ్ళు నాన్ వెజ్ ఫుడ్స్ ఇంక్లూడ్ చేసుకోవచ్చు. వెజిటేరియన్ సోర్సెస్లో మాత్రం చాలా తక్కువ ఉంటుంది కాబట్టి దే కెన్ గో ఫర్ ది సప్లిమెంటేషన్. ఓకే, మరి ఎటువంటి హ్యాబిట్స్ ఉన్న వాళ్ళు బ్లడ్ డొనేట్ చేయడానికి పనికిరారంటారు? ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు, స్మోకింగ్ చేసే వాళ్ళు, ఇట్లాంటి హ్యాబిట్స్ ఉన్న వాళ్ళు మాత్రం బ్లడ్ డొనేట్ చేయకూడదు. అండ్ ఒక పీరియడ్ అయితే ఉంటుంది దానికి, ఆల్కహాల్ తీసుకున్న 72 hours వరకు దే షుడెంట్ డొనేట్ దేర్ బ్లడ్, బికాజ్ అది కంటాజియస్ అవుతుంది కాబట్టి దే హ్యావ్ టు స్టాప్ డొనేటింగ్. అండ్ స్మోకింగ్ చేసే వాళ్ళకి ఒకటి ఏంటంటే థిక్ అవుతుంది బ్లడ్. ఎక్కువ స్మోక్ చేసే వాళ్ళకి దేర్ హిమోగ్లోబిన్ లెవెల్స్ విల్ బి వెరీ హై. ఇప్పుడు నార్మల్ లెవెల్స్ మనం 16, 15 అట్లా చూస్తే వాళ్ళకి 18, 19 కూడా ఉంటాయి. క్రానిక్ స్మోకర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ బ్లడ్ అనేది థిక్కనింగ్ అవుతుంది. సో అందుకని వాళ్ళ హిమోగ్లోబిన్ లెవెల్ అంటే ఏదైతే ఉందో, ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఏదైతే ఉంటుందో దట్ ఆ స్మోక్ తోని కలిసి ఉంటుంది కాబట్టి థిక్ అయ్యి హిమోగ్లోబిన్ లెవెల్ ఎక్కువ చూపిస్తుంది. సో వాళ్ళకి కొంచెం ఎక్కువగా ఉంటుంది, దే ఆర్ నాట్ ఎలిజిబుల్ టు డొనేట్ ది బ్లడ్. ఓకే, కొంతమందిలో బ్లడ్ మీరు ఇంతకుముందు చెప్పారు కదా 12 నుంచి 15 వరకు ఉండాలి అని, బ్లడ్ ఉంది కానీ హిమోగ్లోబిన్ తక్కువ ఉంది అని అంటూ ఉంటారు. ఏంటి డిఫరెన్స్? దీనికి ఎట్లా ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా? హిమోగ్లోబిన్ అని కాదు, ఐరన్. ఓకే ఓకే, మనకి ఐరన్ లో కూడా ఫోలేట్, ఫోలిక్ యాసిడ్ ఇలాంటివి 2 డిఫరెంట్ ఉంటాయి. ఓకే, మోస్ట్లీ మనం చూసేది న్యూట్రిషనస్ ఎనీమియా. ఓకే, ఐడియా అంటాం, ఐరన్ డెఫిషియన్సీ ఎనీమియా విచ్ ఇస్ న్యూట్రిషనల్. కొంతమందికి ఏంటి అంటే ఐరన్ ఉంటుంది, ఫోలేట్ ఉంటుంది, అన్నీ ఉంటాయి, బట్ దర్ హిమోగ్లోబిన్ లెవెల్ విల్ బి వెరీ లో. దాట్ కుడ్ బి జెనెటికల్. ఓకే, వాళ్ళకి అదర్ ఏమన్నా ఉండి ఉండొచ్చు, అంటే కొంతమందికి క్యాన్సర్స్ ఉండొచ్చు, కొంతమందికి అదర్ డిసీజ్ కండిషన్స్ ఉండి ఉండొచ్చు. సో ఆ టైంలో ఏమవుతుందంటే హిమోగ్లోబిన్ తక్కువ ఉంటుంది, బట్ మన బాడీలో కావాల్సిన ఐరన్ కానీ, ఫోలిక్ యాసిడ్ కానీ, ఫోలేట్ కానీ, వైటమిన్ B12 కానీ ఇవన్నీ కూడా నార్మల్గా ఉంటాయి. సో వాళ్ళు ఏంటంటే దే హ్యావ్ టు గో ఫర్ అదర్ టెస్ట్లు కూడా వెళ్ళి అది ఎందుకు అవుతుంది అనేది వీ నీడ్ టు రూల్ అవుట్. ఓకే, ఒక పర్సన్, ఒక మేల్ ఉన్నారనుకోండి, ఒక పర్సన్ తన లైఫ్ త్రూ అవుట్ లైఫ్లో ఎన్ని టైమ్స్ అన్నా బ్లడ్ డొనేట్ చేయొచ్చా? ఇయర్లీ 6 times కాబట్టి ఏజ్ ఆఫ్ 18 to 45 ఇస్ ద బెటర్ ఏజ్. ఓకే, 18 నుంచి 45 వరకు. 45 తర్వాత ఏంటి అంటే ఆల్రెడీ వీ స్టార్ట్, మనకే చాలా డిసీజ్ కండిషన్స్ వస్తూ ఉంటాయి, మనమే వీక్ అవుతాము, ఆర్ బోన్ డెన్సిటీ విల్ గో డౌన్, ఆల్ అదర్ రిలేటెడ్ డిసీజ్ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో, న్యూట్రిషియస్గా డెఫిషియన్సీస్ అనేవి ఖచ్చితంగా ఆఫ్టర్ 45 మనకి తక్కువ ఉంటుంది. కాబట్టి 18 to 45 ఇస్ ద బెస్ట్ ఏజ్ గ్రూప్. యాక్చువల్గా 65 వరకు ఇవ్వచ్చు, బట్ మై సజెషన్ ఇస్ దాట్. ఓకే, జనరల్ గా అయితే బ్లడ్ డొనేట్ చేసేటప్పుడే వాళ్ళు అడుగుతారు మీకు ఏమైనా డిసీజెస్ వచ్చాయా, ఫీవర్స్ వచ్చాయా, కోల్డ్ కాఫ్ అలా ఏమైనా ఉన్నాయా అని. కొన్ని సందర్భాల్లో ఎమర్జెన్సీ పర్పస్ వెళ్ళినప్పుడు మేబీ వాళ్ళు కొన్ని మర్చిపోయి ఉండొచ్చు. అప్పుడు ఒకవేళ తెలిసి తెలియక డొనేట్ చేస్తే వీళ్ళకి ఏమైనా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయంటారా డొనేట్ చేసిన వాళ్ళకి? అంటే ఆ బ్లడ్ అనేది ఇఫ్ మనకి జనరల్ గా మనం వైరల్ మార్కర్స్ అనేది ఖచ్చితంగా చేసుకుంటాం. ఓకే, కోల్డ్, ఫ్లూ అనేది ఆర్ జనరల్ ఇన్ఫెక్షన్స్. ఓకే, అట్లాంటివి కాకుండా వైరల్ మార్కర్స్ ఉంటాయి, లైక్ హెపటైటిస్ C కానీ, హెపటైటిస్ B కానీ, HIV, AIDS, RVD పాజిటివ్ ఇట్లాంటివి ఉంటాయి కదా. సో అలాంటి డిసీజ్ కండిషన్స్ మాత్రం ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకుని అవి నెగిటివ్ వచ్చిన తర్వాత మాత్రమే వీ హ్యావ్ టు డొనేట్ ది బ్లడ్. అండ్ అలాంటి బ్లడ్స్ అనేవి మనం ఎక్కడ తీసుకోరు, ఫస్ట్ ఇచ్చే ముందు కూడా దే విల్ గో ఫర్ ది వైరల్ మార్కర్స్. అవి చేసుకున్న తర్వాత కన్ఫర్మ్ అయిన తర్వాత దే గో ఫర్ ది అదర్ ప్రొసీజర్స్. ఓకే, అండ్ ఒకసారి ఇచ్చిన తర్వాత 75 days ఆగాలి అని చెప్తున్నారు కదా, ఈ లోపు ఒకవేళ ఇంకేదైనా అవసరం వచ్చి త్వరగా ఇవ్వాల్సి వచ్చింది అనుకోండి, అది సజెస్టబుల్? నో అండి, ఇట్స్ నాట్ సజెస్టబుల్. ఎందుకంటే ఆల్రెడీ మీ హిమోగ్లోబిన్ లెవెల్ అనేది డ్రాప్ అయి ఉంటుంది అప్పటికే. సో అంత తొందరగా మీ RBCs అనేది, ఐరన్ అనేది ఇంప్రూవ్ అవ్వదు మీ బాడీలో, కాబట్టి ఇట్స్ నాట్ సజెస్టబుల్.
ఓకే. అంటే మీరు చెప్పారు ఇంతకు ముందు, ఒకవేళ మీరు బ్లడ్ డొనేట్ చేస్తే హెల్తీ ఫుడ్స్ ఈ విధంగా తీసుకోవాల్సి ఉంటుంది హిమోగ్లోబిన్ పెరగాలి అంటే. ఇన్ కేస్ కొన్ని సందర్భాల్లో చాలా మంది పాటించరు అసలు మీరు చెప్పినవి కూడా. తర్వాత వెళ్ళిన తర్వాత బ్లడ్ ఇచ్చేసి వెళ్ళిపోతారు, నార్మల్ గా ఉంటారు కానీ న్యూట్రిషన్ ఫుడ్ ఏం తీసుకోరు. అలాంటి వాళ్ళు మళ్ళీ డొనేట్ చేయడానికి వెళ్తుంటే వీళ్ళకి అది ఓకేనా హెల్త్ పరంగా? అంటే జనరల్ గా మనకి ఎలా ఉంటుంది అంటే మనం బ్లడ్ డొనేట్ చేసిన తర్వాత కూడా మళ్ళీ రీజనరేట్ అవుతుంది. Okay, it's a common process, regular process, what mechanism our body has. Okay, so కాకపోతే న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకుంటే తొందరగా డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, అలా అని చెప్పి మీరు ఈరోజు బ్లడ్ ఇచ్చి ఒక 40 days తర్వాత లేకపోతే 2 months 3 months తర్వాత వెళ్ళి మళ్ళీ ఇస్తాను అన్నప్పుడు when you're not taking a nutritious food, I think you're not eligible. ఎందుకంటే మీరే హిమోగ్లోబిన్ లో తక్కువ ఉంటారు అండ్ యూ డింట్ హ్యావ్ ది ప్రాపర్ ఇంటేక్ ఆఫ్ యువర్ ఐరన్ అండ్ ఆల్. అలాంటప్పుడు మీరు వీక్ ఉండి వేరే వాళ్ళకి బ్లడ్ ఇచ్చినప్పుడు బ్లడ్ తీసుకున్నా కానీ హీల్ బి ద సిక్ పర్సన్, అంటే హీల్ బి ద ఎఫెక్టెడ్ పర్సన్. దట్ కాజ్ ఇస్ గుడ్, బట్ ఆయన సిక్ అవుతారు, ఆయన ఎఫెక్ట్ అవుతారు, అది ఆయనకి తెలీదు. క్రానిక్ రన్ లో వచ్చేటప్పటికి తొందరగా తన వర్క్స్ అంతే చేసుకోలేరు, వీక్నెస్ వచ్చేస్తుంది, కళ్ళు తిరుగుతుంది, తొందరగా ఫెటీగ్ అయిపోతూ ఉంటారు, తొందరగా ఇది అవుతూ ఉంటారు. అంటే జనరల్ కామన్ థింగ్స్ వాట్ ఎవర్ డైలీ లైఫ్ లో ఉన్నాయో అవి చేసినప్పుడు కూడా ఇరిటేషన్ వస్తూ ఉంటుంది. సో దాట్ మైట్ బి ద cause for them. So అందుకని చెప్పి it's not suggestible when they are not taking a good food and healthy diet తీసుకోకుండా ఇమీడియట్ గా మళ్ళీ నెక్స్ట్ సెకండ్ టర్న్ ఆఫ్ డొనేషన్ కి వెళ్ళకూడదు. ఓకే, నార్మల్ గా సాఫ్ట్వేర్ వర్క్స్ లాంటివి కానీ జనరల్ వర్క్స్ చేసుకునే వాళ్ళకైతే అంత ప్రాబ్లం ఉండకపోవచ్చు మొత్తం, కానీ కొన్ని వర్క్స్ ఉంటాయి అవి చాలా హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. సో మనం బ్లడ్ డొనేట్ చేసిన తర్వాత ఎటువంటి వర్క్స్ ఉన్న వాళ్ళు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలంటారు? జనరల్ గా హెవీ వర్కర్స్ మనకి 3 కేటగిరీస్ ఉంటాయి. ఓకే, సెడెంటరీ వర్కర్స్ ఉంటారు, మోడరేట్ వర్కర్స్ ఉంటారు, హెవీ వర్కర్స్ ఉంటారు. సెడెంటరీ ఆర్ what we do. Okay, so మనకి పెద్దగా అవసరం ఉండదు బికాస్ we generate normally. మోడరేట్ అండ్ హెవీ వర్కర్స్ మాత్రం ఖచ్చితంగా కొన్ని ఫుడ్ అనేది పాటించాల్సి వస్తుంది. లేదు వాళ్ళకి దొరకట్లేదు, తీసుకోలేకపోతున్నారు అంటే అట్లీస్ట్ సప్లిమెంటేషన్ అయినా కానీ, డైలీ తీసుకోలేకపోయినా కానీ వీక్లీ వన్స్ ట్వైస్ అయినా కానీ సప్లిమెంటేషన్ తీసుకుంటే తొందరగా వాళ్ళ హిమోగ్లోబిన్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి. ఓకే, జనరల్గా బ్లడ్ డొనేట్ చేసిన తర్వాత ఇమ్మీడియట్ గా ఫస్ట్ హాఫ్ అన్ అవర్ కావచ్చు, ఇమ్మీడియట్ గా అసలు మనం ఏం చేయాలి? ప్లెంటీ ఆఫ్ ఓరల్ ఫ్లూయిడ్స్. ఫస్ట్ యూ నీడ్ టు హైడ్రేట్. ఓకే, అందుకే మనకి ఎక్కడ బ్లడ్ డొనేట్ చేసినా కానీ ఫస్ట్ ఒక ఓఆర్ఎస్ ప్యాకెట్, యాపిల్ ఇవి ఇస్తారు. బట్ మై సజెషన్ ఇస్ ఓఆర్ఎస్ కాకుండా, టెట్రాప్యాక్స్ కాకుండా గో ఫర్ అన్ ఎలక్ట్రోల్ పౌడర్ వాటర్. ఓకే ఓకే, అది ఏం చేస్తుందంటే దట్ కంటైన్స్ ఆల్ టైప్స్ ఆఫ్ న్యూట్రియంట్స్. ఓకే, ఐరన్ ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది, పొటాషియం, సోడియం, ఎవ్రీథింగ్. అంటే మీ బాడీలో ఏదైతే లాస్ అయిందో అదంతా మీకు మళ్ళీ రీజనరేట్ చేస్తుంది. ఓకే, సో ఇమీడియట్గా యూ విల్ నాట్ హ్యావ్ దట్ వీక్నెస్. ఆర్ ఎల్స్ గో ఫర్ ఎనీ వైటమిన్ సి రిచ్ ఫ్రూట్ జ్యూస్. ఓకే, లేదు అంటే లెమన్ వాటర్ విత్ షుగర్ అండ్ సాల్ట్. ఓకే, ఇవి తీసుకున్నా కానీ మీరు తొందరగా ఆ సిక్నెస్, ఆ ఫీల్ అనేది ఉండదు. అరే మేము డొనేట్ చేసాము, మేము ఇప్పుడు ఫెటీగ్ అవుతామేమో, మాకు కళ్ళు తిరుగుతాయేమో అన్న ఫీలింగ్ ఉండదు. దాని నుంచి తొందరగా బయటపడగలుగుతారు. ఓకే, చాలా మంది ఇప్పటికీ కూడా స్టిల్ కొంతమంది డొనేట్ చేసే వాళ్ళు ముందుకు వస్తున్నా కూడా ఇప్పటికీ భయపడే వాళ్ళు ఉన్నారు. జనరల్ గా వాళ్ళకున్న అపోహలు ఏంటి? మీ దగ్గరికి ఎంతో మంది వస్తూ ఉంటారు కదా, అసలు డొనేట్ చేయడానికంటే ముందు ఒక అరగంట తినేస్తుంటారు. సో జనరల్ గా వాళ్ళు అడిగే క్వశ్చన్ అంటే వాళ్ళందరికీ ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు నేను బ్లడ్ ఇచ్చేస్తే నా బాడీలో బ్లడ్ అంతా తగ్గిపోతుంది, మళ్ళీ తర్వాత నేను డెఫెక్ట్ అవుతానేమో అన్న ఫీలింగ్ తో ఉంటారు. బట్ యాక్చువల్ గా మన బాడీ మెకానిజం ఏది పోయినా కానీ ఇట్ రీజనరేట్స్ ఎవ్రీథింగ్. ఓకే, అది మన ఫుడ్ త్రూ మనకి రీజనరేట్ చేస్తూ ఉంటుంది. కాబట్టి బ్లడ్ డొనేట్ చేసినంత మాత్రాన మీకేమీ అయిపోదు. ఓకే, ఓన్లీ థింగ్ ఈజ్ ఒక 2 to 3 days యూ విల్ హ్యావ్ దట్ ఫెటిగ్నెస్ ఉంటుంది బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ఫ్లూయిడ్. ఆ ఫ్లూయిడ్స్ ప్రాపర్గా తీసుకుంటే 24 hours లో మీరు ఆ ఫ్లూయిడ్స్ ప్రాపర్గా తీసుకుంటే అది కూడా ఉండదు. ఓకే, సో అందుకని చెప్పి నా సజెషన్ అయితే ఏంటి అంటే, రికరెంట్గా అట్లీస్ట్ ఒక 6 months కి ఒక్కసారి అయినా కానీ, ఇయర్లీ ట్వైస్, ఓకే ఇయర్లీ ట్వైస్ అయినా కానీ బ్లడ్ డొనేట్ చేయడం వల్ల దట్ బెనిఫిట్స్ యూ. ఎందుకంటే ఆల్రెడీ స్టోర్ అయి ఉన్న బ్లడ్ అనేది పోయి యూ విల్ రీజనరేట్ న్యూ బ్లడ్. ఓకే, విచ్ గివ్స్ యూ న్యూ స్ట్రెంగ్త్.
న్యూ ఎంతూజియాజం ఇస్తుంది. సో అది ఇంకా బెటర్గా ఉంటుంది మీకు. సో అందుకని డొనేట్ చేయకూడదు, డొనేట్ చేస్తే నాకేమో అయిపోతుంది, లేకపోతే నేను సిక్ అవుతాను, లేకపోతే నాకు వేరే వాళ్ళ డిసీజ్ కండిషన్స్ వచ్చేస్తాయేమో, వాళ్ళు ఏం నీడిల్స్ వాడతారు, అట్లాంటివన్నీ ఉంటాయి. సో అలాంటిది ఏముండదు, ఎక్కడైనా కానీ స్టెరైల్ ఫార్మాట్లోనే జరుగుతుంది ఈ రోజుల్లో. సో అందుకని అందరూ బ్లడ్ డొనేట్ చేయొచ్చు. ఓకే, అసలు జనరల్గా ఇప్పుడు అవేర్నెస్ బ్లడ్ డొనేట్ చేయాలి అనే దానికి సంబంధించి ఎంతవరకు అవేర్నెస్ ఉందంటారు? ఐ థింక్ నాకు తెలిసినంత వరకు ఇంతకు ముందు కన్నా ఇప్పుడు చాలా పబ్లిక్లో చాలా అవేర్నెస్ వచ్చింది. బ్లడ్ డొనేట్ చేస్తే ఒకరికి హెల్ప్ అవుతుంది, ఒకళ్ళు ఎవరైతే కష్టంలో ఉన్నారో వాళ్ళకి హెల్ప్ అవుతుంది, లేదు అంటే కనుక నా హెల్త్కే బెనిఫిట్ ఉంటుంది అన్న కాన్సెప్ట్లో యంగ్ జనరేషన్ అయితే ఉన్నారు. ఓకే, సో వాళ్ళందరూ కూడా నేను డొనేట్ చేస్తాను అని ముందుకు వచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు. హూ ఆర్ ఆఫ్ ఐ మీన్ 20 to 35 ఏజ్ గ్రూప్ ఏదైతే ఉంటుందో, దే ఆర్ బీన్ వెరీ గుడ్ థింగ్. అంటే డొనేట్ చేస్తే నాకే మంచి జరుగుతుంది అన్న ఫీలింగ్, లేకపోతే వేరే వాళ్ళకి మంచి జరుగుతుంది అన్న ఇదితోని బయటకు వస్తున్నారు ఇప్పుడు. ఇంతకు ముందు బ్లడ్ డొనేట్ చేయాలి అంటే భయపడేవాళ్ళు, బట్ నవ్ ద క్రైటీరియా హ్యాడ్ బీన్ చేంజ్డ్. ఓకే మేడం, హిమోగ్లోబిన్ లెవెల్ బాగుండాలి అంటే న్యూట్రిషన్ ఫుడ్ తప్పకుండా తీసుకోవాలి. న్యూట్రిషన్ కి సంబంధించి ఎటువంటి థీమ్స్ ఉన్నాయి? యాక్చువల్గా ఈ ఇయర్ థీమ్ వచ్చి మనకి హెల్దీ డైట్ అఫోర్డబుల్ టు ఆల్. ఓకే, అంటే హెల్దీ డైట్ మనం అందరికీ అందుబాటులో ఉండేటట్టు అనేది ఒక థీమ్ వచ్చింది. జనరల్గా ఆ థీమ్ ఎందుకు పెట్టారు అంటే ఈ మధ్యకాలంలో మనకి మిల్లెట్స్ ఎక్కువగా మనం కన్జ్యూమ్ చేస్తున్నాం. మిల్లెట్స్ ఆర్ వెరీ రిచ్ సోర్స్ ఆఫ్ ఆల్ ది న్యూట్రియంట్స్. ఓకే, ఇట్స్ ఏ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్. ఓకే, అండ్ ఐరన్ ఎక్కువ ఉంటుంది, కాల్షియం ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దోస్ ఆర్ తక్కువ కాస్ట్లో మనకు అందరికీ అఫోర్డబుల్ రేంజ్లో ఉన్నాయి. కాబట్టి సో ఆ కాన్సెప్ట్ బేస్ చేసుకుని ఆ థీమ్ అనేది ఈ ఇయర్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. హెల్దీ డైట్ ఫర్ ఆల్, అఫోర్డబుల్ హెల్దీ డైట్ ఫర్ ఆల్. ఓకే, అంటే బ్లడ్ డొనేట్ చేసే వాళ్ళకి ఆల్ న్యూట్రిషన్స్ కావాలి అంటే మిల్లెట్స్ ఎక్కువగా తీసుకుంటే సరిపోతుంది. అది ఎలా అంటారు, అన్ని కలిపి పౌడర్ లాగా చేసుకొని తీసుకోవడం అలా అయినా తీసుకోవచ్చు, లేదు అంటే కనుక మన జనరల్ బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ దోశ తీసుకుంటున్నాం కదా, దాంట్లోనే మిల్లెట్స్ యాడ్ చేసుకున్నా కానీ మనకి హెల్దీగానే ఉంటుంది. లేదు అంటే కనుక మిల్లెట్స్ రైస్ చేసుకోవచ్చు, మిల్లెట్స్ రోటీ చేసుకోవచ్చు, మిల్లెట్స్ దోశ చేసుకోవచ్చు, పారిజెస్ చేసుకోవచ్చు. అంటే స్వీట్ ఐటమ్స్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళు మిల్లెట్స్తోని స్వీట్స్ చేసుకోవచ్చు, లైక్ కినోవాతో కానీ, లేదు అంటే కనుక సజ్జలతో కానీ, బాజ్రాతో కానీ, దేంతో అయినా కానీ మనం పారిజెస్ లాగా చేసుకోవచ్చు. లేకపోతే స్నాక్స్ చేసుకోవచ్చు, కట్లెట్స్ టైప్లో కానీ, లేదు అంటే కనుక చిన్న చిన్న పకోడాస్ టైప్లో షాలో ఫ్రై చేసినవి, అట్లాంటివి మనం ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఓకే, ఫ్లవర్ దొరుకుతుంది మనకి రెడీమేడ్గా, ఫ్లవర్తోని ఎనీ టైప్ ఆఫ్ రెసిపీస్ అనేది ఇప్పుడు చేసుకోవచ్చు. ఓకే, ఈ ఐరన్ రిచ్ ఫుడ్ అనేది వెరీ ఇంపార్టెంట్ అని మీరు చెప్పడం జరిగింది. అది ఏ ఫుడ్లో ఎక్కువగా ఉంటుంది, ఎలా కన్జ్యూమ్ చేయాలి? ఐరన్ రిచ్ ఫుడ్స్ అనేవి మనకి మోస్ట్లీ ఇందాక చెప్పినట్లు గ్రీన్ లీఫీ వెజిటబుల్స్లో స్పినచ్ అండ్ ఆకుకూరలు, గోంగూరలో ఎక్కువగా ఉంటుంది. అండ్ తర్వాత డేట్స్, రెజిన్స్, అటుకులు, ముర్మురాలు, బెల్లం, నువ్వులు, ఓకే, తర్వాత చెనా, రాజ్మా, సోయాబీన్స్, ఇవన్నీ ఏంటి, ఇవన్నీ స్నాకింగ్ ఐటమ్స్ మనకి ఎక్కువగా. మనకి ఏవి హెవీగా తినే ఐటమ్స్ ఏమీ లేవు. సో స్నాకింగ్లోనే మనం 1 cup ఆఫ్ స్ప్రౌట్స్ కానీ, 1 cup ఆఫ్ ఉడకబెట్టిన శనగలు కానీ, 1 cup ఆఫ్ రాజ్మా కానీ స్నాకింగ్ టైంలోనే తీసుకోవచ్చు. లేకపోతే మురుమురాలు చుడువా ఫార్మాట్లో చేసుకుని తీసుకోవచ్చు, లేదు అంటే అటుకులు చుడువా లాగా చేసుకుని తీసుకోవచ్చు, పీనట్స్ తీసుకోవచ్చు ఇఫ్ యు ఆర్ నాట్ ఓవర్ వెయిట్. ఓకే, పీనట్స్ తీసుకోవచ్చు చిక్కీ ఫార్మాట్లో కానీ, లేకపోతే ఓన్లీ రా ఫార్మాట్లో కానీ తీసుకోవచ్చు. సో ఎనీథింగ్, దోస్ ఆర్ వాట్ ఆర్ ఐరన్ రిచ్ ఆర్ స్నాకింగ్ థింగ్స్. ఓకే, ఈజీగా స్నాక్ చేసే ఫుడ్ ఐటమ్స్ కాబట్టి మీరు 11 o'clock మిడ్ మార్నింగ్ స్నాక్లో కానీ, లేకపోతే ఈవినింగ్ స్నాక్లో కానీ ఇంక్లూడ్ చేసుకుంటే బెటర్గానే ఉంటుంది. దాంతోపాటు అంటే వెంటనే ఏదో ఒక వైటమిన్ సి ఫ్రూట్ తినాలి అని నేను చెప్పట్లేదు. ఆ డే మొత్తంలో ఏదో ఒక టైంలో ఎయిదర్ సాలెడ్స్లో కానీ, లేకపోతే అంటే సాలెడ్స్లో లెమన్ జ్యూస్ స్ప్రింకిల్ చేసుకుని కానీ, లేకపోతే ఓన్లీ లెమన్ వాటర్ తాగడం కానీ, లేకపోతే 2 to 3 slices ఆఫ్ జామకాయ తినడం కానీ, ఆరెంజెస్ తినడం కానీ, ఇట్లాంటివి ఏదో ఒక టైంలో ఇంక్లూడ్ చేసుకోండి. చేసుకుంటే దాంతో ఏమవుతుందంటే మీ హిమోగ్లోబిన్ లెవెల్స్ అనేవి తొందరగా ఇంక్రీజ్ అవుతాయి. ఓకే, అండ్ మనము న్యూట్రిషన్ ఫుడ్ ఏ విధంగా అయితే తీసుకుంటామో మీరు ఇప్పుడు చెప్పడం జరిగింది, లెమన్కి సంబంధించినవి తీసుకుంటే అది ఇంటేక్ బాడీకి అబ్జర్ప్షన్ అనేది బాగుంటుంది. అలాగే మనకు ఎక్సర్సైజ్ కానీ
ఏదైనా ఈ యోగా కానీ ఇవి బాడీని ఎంతవరకు స్ట్రాంగ్ గా చేస్తాయి? డెఫినెట్లీ యోగా అనేది మనకి ఎక్కువ స్ట్రెంగ్త్ ఇస్తుంది, బికాస్ ఆల్ యువర్ మజిల్స్ విల్ గెట్ స్ట్రెచ్ వెన్ యూఆర్ డూయింగ్ యోగా. సో అందుకని చెప్పి మీరు మజిల్ స్ట్రెచ్ అవుతున్నప్పుడు ఏమవుతుందంటే మీ మజిల్ స్ట్రెంగ్ అనేది పెరుగుతుంది. పెరిగినప్పుడు ఆటోమేటిక్గా యువర్ బాడీ విల్ బి వెరీ ఫిట్, యూ విల్ బి వెరీ ఫిట్. సో అందుకని ఐ సజెస్ట్ ఫర్ యోగా. దెన్ అదర్ ఎక్సర్సైజెస్, ఈ వాకింగ్, ఈ రన్నింగ్ ఇట్లాంటివి అంత తొందరగా మనకి బెనిఫిట్స్ని ఇవ్వవు. ఓకే, అండ్ యూ విల్ గెట్ ది క్రాంప్స్. ఇంకా చెప్పాలి అంటే ఎక్కువ వాక్ చేసిన అంటే ఇప్పుడు ఏజ్ గ్రూప్ ఆఫ్ 45-50 ఏజ్ గ్రూప్ తీసుకుంటే అందరికీ మోకాలు నొప్పులు ఉంటాయి. దే కాంట్ వాక్ మచ్, బట్ ఇంట్లో కూర్చుని యోగా చేసుకోగలుగుతారు. దట్ గివ్స్ యూ మోర్ మజిల్ స్ట్రెంగ్త్ టు యువర్ లెగ్స్ ఆల్సో. సో అలాంటివి మనం చిన్న చిన్న ఎక్సర్సైజెస్ ఆన్ అన్ యావరేజ్ ఆఫ్ 35 to 40 minutes పర్ డే ఇంక్లూడ్ చేసుకుంటే బెటర్. ఓకే, ప్రతి ఒక్కళ్ళకి కూడా బ్లడ్ డొనేట్ చేయాలి అని ఉంటుంది, కానీ ఒక భయం మాత్రం ఉంటుంది. సో అసలు ఆ ప్రొసీజర్ ఎలా ఉంటుంది? భయపడాల్సినంత అవసరం ఉంటుందా? జనరల్గా ఇప్పటి వరకు బ్లడ్ డొనేట్ చేయలేదు, ఇప్పుడు ఫస్ట్ టైం చేయాలి అనుకునే వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది అనేది ఒకసారి చెప్పండి. బ్లడ్ అనేది డొనేట్ చేయొచ్చండి, భయపడాల్సిన అవసరం లేదు. ఎవ్రీథింగ్ విల్ బి స్టెరైల్డ్. ఓకే, మీకు యూజ్ చేసే నీడిల్స్ కానీ ఏవైనా కానీ అన్ని స్టెరాయిల్డ్ ఉంటాయి కాబట్టి క్రాస్ ఇన్ఫెక్షన్ అవుతుంది లేకపోతే ఏదైనా అవుతుంది అనే కాన్సెప్ట్ అనేది వద్దు. సో ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్ కాబట్టి మీరు ధైర్యంగా వెళ్ళి బ్లడ్ డొనేట్ చేసి ఇంకొకరికి హెల్ప్ అవ్వండి. దాట్స్ మే సేవ్ అనదర్ లైఫ్ హూ ఆర్ ఇన్ నీడ్. సో అందుకని చెప్పి యూ కెన్ డొనేట్ ది బ్లడ్. అండ్ టైం ఎంత పడుతుంది ఆ ప్రొసీజర్ అంతా అవ్వడానికి? 40 minutes, 40 to 45 minutes సరిపోతుంది. 45 minutes. ఓకే, ఫైనల్ గా ఏం చెప్పాలనుకుంటున్నారు వరల్డ్ బ్లడ్ డోనర్ డే సందర్భంగా? నేను చెప్పేది అందరూ డొనేట్ చేయండి, భయపడొద్దు. ఎంత నీడ్ ఉంది అనేది చెప్తే చాలా నీడ్ ఉంది. బికాజ్ ఎందుకంటే హాస్పిటల్స్లో చూసుకుంటుంటే చాలా మందికి బ్లడ్ లేకపోతే ఇప్పుడు రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ అయ్యి వచ్చిన వాళ్ళకి లేకపోతే ఏదైనా ప్రొసీజర్ సర్జరీస్కి వెళ్ళే వాళ్ళకి ప్రతి ఒక్కరికి బ్లడ్ అనేది చాలా నీడ్ ఉంటుంది. సో అందరూ బ్లడ్ డొనేషన్ అంటే బ్లడ్ బ్యాంక్స్ దగ్గరికి పరిగెట్టి బ్లడ్ కొనుక్కుని వచ్చి దే ఆర్ గివింగ్ టు దేర్ పేషెంట్స్. సో కొంతమందికి కొన్ని గ్రూప్ ఆఫ్ బ్లడ్స్ దొరకక కూడా చాలా డిలే అవుతుంది. సో అలాంటి డిలే లేకుండా అందరూ బ్లడ్ డొనేట్ చేసి బీ హెల్ప్ఫుల్ టు ఎవ్రీవన్ హూ ఆర్ ఇన్ నీడ్. బికాజ్ ఎందుకు అంటే చిన్న ఏజ్ గ్రూప్ వాళ్ళకి కూడా బ్లడ్ దొరకక కొన్ని ప్రొసీజర్స్ డిలే అయ్యే ఛాన్సెస్ రోజులు చాలా ఉంటున్నాయి. అంటే ఓ పాజిటివ్ కానీ ఓ నెగిటివ్ కానీ విచ్ ఆర్ రేర్ బ్లడ్ గ్రూప్స్, అవి ఏమవుతుందంటే అవి దొరకవు తొందరగా. దొరకనప్పుడు చాలా డిలే అయ్యి దొరకక సర్జరీస్ డిలే చేసుకుంటున్నారు. సో అలాంటి కండిషన్స్ లేకుండా అందరూ బయటకు వచ్చి బ్లడ్ డొనేట్ చేయండి. ఓకే మేడం, వరల్డ్ బ్లడ్ డోనర్ డే సందర్భంగా నిజంగా బ్లడ్ అవసరం ఎంతవరకు ఉంది, అలాగే రక్తదాతలు కూడా చాలా వరకు అవేర్నెస్ వచ్చి వాళ్ళు బ్లడ్ డొనేట్ చేస్తున్నారు. సో ఎవరికైతే కొంత అపోహలు ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ చేసేటట్టు చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. సో చూసాం కదండి, చాలా మంది బ్లడ్ అవసరం ఉండి రక్తం అవసరం ఉండి ఆపరేషన్స్ కూడా డిలే అవుతూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో వాళ్ళకి కావాల్సిన రక్తం దొరకక వాళ్ళు చనిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ఒకవేళ మీకు బ్లడ్ డొనేషన్కి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా ఈ వీడియోతో మేడం చెప్పిన వాటన్నిటితో కూడా మీ డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై అయ్యాయని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా డాక్టర్తో ఒకసారి మాట్లాడి కౌన్సిలింగ్ తీసుకున్న తర్వాత కూడా మీరు బ్లడ్ డొనేట్ చేయొచ్చు. ఇప్పటి నుంచైనా వరల్డ్ బ్లడ్ డోనర్ డే సందర్భంగా మీరు ఇప్పటి నుంచైనా బ్లడ్ డోనర్గా ఉన్నట్లయితే ఎంతో మందికి ఉపయోగపడినట్టుగా ఉంటుంది. ఇది వాళ్ళ ఈ ప్రత్యేక కార్యక్రమం. చూస్తూనే ఉండండి HM TV Health Plus. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.